ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా మరి క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశాలను చాలామంది ఆత్మీయులు ప్రార్థనాపూర్వకంగా ఫాలో అవుతూ మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు మేలుకరంగా దీవెనకరంగా ఉంటున్న విధానాన్ని బట్టి వారి యొక్క మరి విశ్వాస అభివృద్ధిలో ప్రియా దేవుని బిడ్డలారా, వారి ఆత్మీయ ఎదుగుదలలో మీరు కూడా మరి పాలిభాగస్తులుగా ఉంటూ మరి ఈ విధముగా మా ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటున్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు చాలామంది ఆత్మీయులు ఎన్నెన్నో విషయాలను బహు వివరముగా మేము తెలుసుకుంటున్నామని వారు మాకు తెలియపరచుటను బట్టి కూడా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతం అనేటటువంటి ఈ యొక్క పదము ప్రియా దేవుని బిడ్డలారా మనుషుల మధ్య ఎన్ని రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి ఈ ధ్యానములో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అంతేకాదు మతం అనేది అశాంతికి, అసమాధానమునకు, అనేకమైనటువంటి సమస్యలకు భయానకమైనటువంటి ప్రమాదాలకు కూడా మరి సమస్యగా అది మారుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. అంతేకాదు మరి అనేక సమస్యలకు కారణముగా కూడా మతం ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నామంటే యేసు ప్రభువారు ఆయన శరీరధారి అయినటువంటి దినాల్లో నేనే మార్గము అనేటటువంటి ఆ మాటను ఆయన విషయమై ఆయన ఎందుకు చెప్పారు అనేటటువంటి విషయములో ప్రియా దేవుని బిడ్డలారా చాలా చాలా లోతైనటువంటి విషయాలు రాబో దినాల్లో మనం తెలుసుకొనబోతున్నాం. దేవుడు మతం అనే మాటను ఎందుకు వాడలేదు, నేనే మతము అనేటటువంటి మాటను ఎందుకు వాడలేదు, నేనే మార్గమని యేసు ప్రభువారు ఎందుకు వాడారు అనేటటువంటి మాటల్లో అద్భుతమైనటువంటి అర్థాలు దాచబడి ఉన్నాయి. ఎందుకంటే మతం అనేది మనిషి యొక్క మతి నుండి, మనిషి యొక్క ఆలోచనలో నుండి, మనిషి యొక్క స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, మనిషి యొక్క స్వార్థము కొరకు ప్రియా దేవుని బిడ్డలారా మనిషి దాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కానీ మతానికి మనిషి ఏం చేశాడంటే ఆధ్యాత్మికత అనేటటువంటి రంగును పూసినట్లు కూడా మరి మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మతం అనే దానికి ఆధ్యాత్మికత అనే రంగు పూసుకొని ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మతానికి మూలమని లోకానికి చూపించేటటువంటి ప్రయత్నాన్ని మరి మత పెద్దలు కావచ్చు, మత బోధకులు కావచ్చు, మతానికి మూలకారుకులైన మనుషులు దాన్ని చూపించే ప్రయత్నాన్ని వారు చేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక మనం మరి ఏ రకంగా దేవుని మనం తెలుసుకోవాలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడో ఈ విషయాలన్నీ తెలియపరిచే ఈ ప్రయత్నములోనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అంశానికి క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ పేరు పెట్టి ఎన్నో విషయాలు మీకు తెలియపరుస్తూ తెలియజేస్తూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని సమయంలో మనం చదువుకొని ఈ యొక్క మరి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విషయాల్లోనికి వివరణలోనికి మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో ఈ మత సంబంధమైనటువంటి పరిచయులను, శాస్త్రులను, మత సంబంధమైనటువంటి పెద్దలను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి ఒక మాట ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ఈ మాటలోంచే సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు మన అంశానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఆ ఒక సువార్త వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో రాయబడిన ఈ సువార్త వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా, మూల భాషలో నరక కుమారునిగా
చేదురు అని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మత సంబంధులైనటువంటి మతానికి మూలకారకులైనటువంటి మతాన్ని ఏర్పరిచినటువంటి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యూదా మత పెద్దలను ఉద్దేశించి యేసు ప్రభువారు చెప్పిన మాటలుగా ఈ మాటలు చూస్తున్నాం. అయితే ఈ సువార్త వచ్చిన భాగంలోంచే గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేటటువంటి ఆ పదాన్ని మనం తీసుకొని ఈ మతానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకునేటటువంటి విషయాలను ఈ సమయంలో మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతాన్ని యేసు ప్రభువారు ఇక్కడ ఈ యొక్క సువార్త వచన భాగములో ఆయన ఏమంటున్నారంటే మీ మతము అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనుషుల ద్వారా మతం అనేది ఏర్పరచబడింది. మీ మతము అనగా పరిసయ్యులు, శాస్త్రులనే వారు మతాన్ని ఏర్పాటు చేశారు అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మీ మతము అని మతం అనేది మనుషుల్లోంచి ఏర్పరచబడింది అనే విషయాన్ని ఈ యొక్క మత్తయి సువార్త 23వ అధ్యాయం 15లో శాస్త్రుల విషయమై, పరిసయ్యుల విషయమై, యూదా మత పెద్దల విషయమై ఆయన వారిని ఉద్దేశించి చెప్పుతూ వారే ఈ మతానికి మూలకారకులు అనే విషయాన్ని తెలియపరుస్తూ మతం అనేది మనుషుల్లోంచి అది ఏర్పరచబడింది అనే విషయాన్ని ఆయన చెప్పే మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మనుషులు వారి యొక్క స్వలాభాల కొరకు, స్వార్థాల కొరకు స్వార్థము కొరకు ప్రియా దేవుని బిడ్డలారా తయారు చేసిందే, ఏర్పరిచిందే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. మనిషిని వారి యొక్క మతములో కలుపుకొనుటకు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ మత సంబంధించినటువంటి మత బోధకులు, మత పెద్దలు ప్రియా దేవుని బిడ్డలారా సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అని యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు మరి ఏ వ్యక్తినైతే వారి యొక్క మత సంబంధించినటువంటి ఆచార విధి విధానాల్లోనికి, వారి యొక్క సొంత ఆలోచనల తలంపులోంచి కలిగిన ఆ వాటిలోనికి, వాటి యొక్క నడిపింపులోనికి, వారి యొక్క ఆ తలంపులో పుట్టినటువంటి విషయాలను అనుసరించి గైకొంటేనే మీరు ఆ దేవుని చేరుకోగలరు, ఆ దేవునికి సంబంధించిన ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు అని ప్రియా దేవుని బిడ్డలారా రకరకాల ఆచారాలను ప్రియా దేవుని బిడ్డలారా వారు ఈ యొక్క విశ్వసించే వారి ముందుకి తీసుకుని వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తుంటారంటే సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు అనేటటువంటి విషయాన్ని ఈ మత సంబంధుల విషయమై యేసు ప్రభువారు ఇక్కడ పరిసయ్యులను, శాస్త్రులను, యూదా మత పెద్దలను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటారు అతడు కలిసేటప్పటికీ రెండంతల నరకపాత్రునిగా నరక కుమారునిగా చేదురు అని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. మత సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన విధి విధానాలు, మత సంబంధమైనటువంటి పద్ధతులు ప్రియా దేవుని బిడ్డలారా మనిషిని పరలోక రాజ్యానికి సమీపస్తునిగా చేయట్లేదు. దేవునికి ఇష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితానికి దగ్గరగా చేయట్లేదు. దేవుడు కోరుకునే భక్తి జీవితానికి దగ్గరగా చేయట్లేదు. కారణం ఏంటంటే మతం అనేది మనుషుల్లోంచి పుట్టింది అని ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఎంతో వివరంగా ఆయన తెలియపరుస్తున్నారు. కనుకనే మత బోధకుల ద్వారా, మత పెద్దల ద్వారా బోధించబడిన విషయాలు ఏం జరుగుతున్నాయంటండి, మనుషులను అంటే విశ్వసించే భక్తుని విశ్వసించే ఆ ఒక దేవుని ప్రజని ప్రియా దేవుని బిడ్డలారా రెండంతలు నరకపాత్రునిగా, నరక కుమారులుగా చేస్తూ ఉన్నాయి. మీ బోధలు, మీ యొక్క ఆలోచనలోంచి, మీ ఊహలోంచి మీరు సొంత మీ యొక్క గుర్తింపు కొరకు దేవుని స్థానాన్ని మీరు పొందుకోవాలని దేవుని తట్టు తిరగవలసిన ప్రజలు, దేవుని తట్టు త్రిప్పవలసినటువంటి దేవుని ప్రజలను మీ తట్టు తిప్పుకునేటటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా మీరేం చేస్తున్నారంటే మీ సొంతంగా మీలో మరి కలిగినటువంటి విషయాలన్నిటినీ బోధిస్తూ వారిని ఏం చేస్తున్నారంటే రెండంతల నరకపాత్రులుగా చేస్తూ ఉన్నారని యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే మత సంబంధమైనటువంటి బోధకులు మరి దేవుని ప్రజలను పరలోక ప్రజలుగా కాదు, ఈ విషయాన్ని గమనించండి. లేక దేవుని కుమారులుగా కాదు, వారిని ఆ విధమైనటువంటి ఆత్మీయతలోనికి నడిపించే వారి బోధల ద్వారా అటువంటి పని వారు చేయట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారంటే రెండంతల నరకపాత్రులుగా ఈ మత సంబంధమైనటువంటి మతాన్ని ఏర్పరిచిన మత పెద్దలు రెండంతల నరకపాత్రులుగా చేస్తూ ఉన్నారంటే ఈ విషయాన్ని గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మతము, దాని ఆచారాలు,
కట్టుబాట్లు, పద్ధతులు, విధి విధానాలు ఏమండి మనిషిని ఏ స్థాయికి తీసుకొని వెళ్తున్నాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, రెండంతల నరకపాత్రులు ఆ స్థితికి తీసుకొని వెళుతూ ఉన్నాయి అని ఈ విషయాన్ని యేసు ప్రభువారు ఏమండి శిష్యుల సమక్షంలో తనను వెంబడిస్తూ తన కార్యాలు, తన అద్భుతాలు చూస్తూ తను విశ్వసించే జనసమూహాల మధ్య ఈ పరిచయుల విషయమై, ఈ మత సంబంధమైన శాస్త్రుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని వారిని అప్రమత్తం చేసినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మత సంబంధించినటువంటి కట్టుబాట్లు, ఆచార సంబంధించినటువంటి పరిస్థితులు ఎంత భయంకరమైనవి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అవి ఎంత నష్టాన్ని కలుగు చేసేవి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక బ్రదరు ఒక స్థలములో ఏమండి మరి పరిచయం అవడం జరిగింది. ఆ బ్రదర్తో ఏమండి కొన్ని నిమిషాలు అక్కడ కొంత సహవాసం చేయడం జరిగింది. ఆ సహవాసంలో మరి నాకు సంబంధించిన కొన్ని విషయాలు ఆ బ్రదర్ అడుగుతున్నారు, ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు నేను అడుగుతూ ఉన్నప్పుడు ఏమండి ఈ సంభాషణలో ఒక మాట ఆయన నేను అడగడం జరిగింది, బ్రదర్ మీరు వివాహం చేసుకున్నారా అని. ఈ యొక్క సంభాషణలో నేను ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను ఇంకా వివాహము చేసుకోలేదు అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆయన అడిగాను, బ్రదరు మరి ఇప్పుడు మీ వయసు ఎంత, ఇంకా మీరు వివాహం చేసుకోకపోవడం ఏంటి అని నేను అడిగినప్పుడు, అయ్యా నా వయసు 46 సంవత్సరాలు, ఇప్పటికీ నేను వివాహం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆ కారణాలు ఏమని చెప్పాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, పలానా వారే నా వివాహం చేసుకోకపోవడానికి కారణం, అంతేకాదు పలానా పద్ధతులే ఏమండి మరి పలానా ఆచార సంబంధించినటువంటి కొన్ని పద్ధతులే ఏమండి నా వివాహము జరగకపోవడానికి కారణమని ఆయన చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా కన్నీటితో ఆయన చెప్పి బహుగా కృంగిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యా మరి కొన్ని కట్టుబాట్లు ఉంటూ ఉంటాయి కదా ప్రతి కుటుంబాలకు. ఆ కట్టుబాట్లలో కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిలోనే మరి కొంతమంది చెప్పినటువంటి మాటలను బట్టి మరి నాకు వివాహం నేటి వరకు కూడా జరగలేదు అని చెప్పుతూ ఇక నాకు ఇంకా వివాహం అనేది ఇక జరగదేమో, ఇక ఇలాగే నా జీవితం ముందుకు వెళ్తాదేమో అనే విషయాన్ని ఆయన చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే కొన్ని ఈ మత సంబంధమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక పద్ధతులు, మత సంబంధమైనటువంటి ఆచార సంబంధించిన కొన్ని ఏమండి కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు ప్రియా దేవుని బిడ్డలారా కొంతమందికి మంచి జరిగేటట్లు చేస్తున్నాయి. మరికొంతమందికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి వారు రకరకాల పరిస్థితులకు గురై ప్రియా దేవుని బిడ్డలారా ఆయా మరి వేదనలు గురై ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పుడు నేను చెప్పే బ్రదర్ లాంటి కొన్ని పరిస్థితులను మరి వారు ఎదుర్కొంటూ వారి యొక్క వేదనను వ్యక్తపరిచేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆయా ఏమండి మత సాంప్రదాయాలు కొంతమందికి మంచి చేయుచున్నాయి అని ఏమండి భావించగా ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వారు అనుకుంటున్నారు మన మత సంబంధించినటువంటి కట్టుబాటులు మనకు మంచి చేశాయి, మనకు మేలు చేశాయి అని వారు భావిస్తూ ఉన్నారు. మరికొందరు వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్రదర్ వారే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆవేదనను ఏమండి మరి వ్యక్తపరచడం కూడా జరుగుతుంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతము అనేది ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి సమస్తాన్ని ఏమండి చెడు అని ఏమండి అది చెప్పుతూనే ఉంటూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క వాక్యములో ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన 5 దినాలు ఆయన సృష్టిని చేసినప్పుడు ఏమండి చేసిన ప్రతి దానిని ఆయన ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చూసి ఆయన ఏమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మంచిది అని ఆయన ఏమండి ఆ ఉద్దేశాన్ని వ్యక్తపరిచినట్లు ఏమండి మనం చూస్తూ ఉంటాం. చాలా మంచిదిగా ఆయనకి కనబడిందంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయం ఆదికాండం 1వ అధ్యాయం 4లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవుడు సమస్తాన్ని ఏమండి ఆయన చేసినప్పుడు మంచిది అని ఆయన చెప్తూ ఉంటే ఈ మత సంబంధమైనటువంటి మనుషులు కానీ ఏమండి మత సంబంధమైనటువంటి బోధకులు కానీ వీరేమంటున్నారంటే దేవుడు చేసిన సమస్తాన్ని చెడు అని చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మనుషులు నిర్మించినటువంటి ప్రపంచాన్ని మట్టుగా ఏమండి చెడు అని చెప్పరండి వీళ్ళు. ఈ మత సంబంధమైన వారు మనుషులు నిర్మించిన ప్రపంచాన్ని చెడు అని చెప్పరు, కానీ దేవుడు చేసిన సమస్తాన్ని మట్టుగా చెడు అని చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ మత సంబంధమైనటువంటి మనుషులు ఏమండి మనిషికి ఒక రకమైనటువంటి నష్టాన్ని ఏమండి కొన్ని సమస్యలను సృష్టించేవారిగా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయా మత సంబంధమైనటువంటి కట్టుబాట్లు ఏమండి పెద్దల పారంపర్యాచారంగా
ఏమండి మరి వచ్చేటటువంటి ఏమండి మత సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి ఆ ఒక ఏమండి విధి విధానాలను మనం చూస్తున్నప్పుడు ఏమండి అర్థము కానివిగా అర్థము లేనివిగా ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని నమ్మకాలను కూడా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ఆ మతమని కానీ ఈ మతమని కానీ అని మనం అనలేం ప్రియా దేవుని బిడ్డలారా. మత సంబంధమైనటువంటి ఆధ్యాత్మికత మనిషికి చేసిన మేలు ఏమీ లేదు, ఉండదు, సరికదా ప్రియా దేవుని బిడ్డలారా. అది చేసే నష్టం చాలా భారీగా ఉంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ నష్టం అన్ని విధాలా కూడా ఉంటుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మతం మనిషి యొక్క ఆలోచనలో నుండి ఏమండి వారి స్వార్థము కొరకు, వారి గుర్తింపు కొరకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క గౌరవాన్ని, స్థానాన్ని మత సంబంధమైనటువంటి గుంపులు అంతేకాకుండా గ్రూపులు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పొందాలనేటటువంటి ఆశ, తాపత్రయము ఏమండి తాపత్రయములోంచి కలిగింది కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఈ యొక్క మత సంబంధమైనటువంటి ఈ యొక్క ఆ పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా మనిషికి ఏ రకమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మేలు చేయలేనివిగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మత సంబంధుల వెనక అంటే వారి తెర వెనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి వారిని వాడుకునేటటువంటి వాడు దేవుని శాశ్వత విరోధైన సాతాను అని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఏమండి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకునే నేను మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు భవిష్యత్తులో ఏమండి సాతానుకు సంబంధమైనటువంటి వారిగా ప్రియా దేవుని బిడ్డలారా లేక సాతానుకు సంబంధించినటువంటి వాడికి ఏమండి సంబంధించిన ప్రతినిధులుగా ఏమండి మరి మనం ఎవరెవరిని చూస్తూ ఉంటామంటే క్రీస్తు విరోధిని చూస్తూ ఉంటాం, అబద్ధ ప్రవక్తని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. క్రీస్తు విరోధి రాజకీయ పరముగా భవిష్యత్తులో రాబోతున్నాడు. అబద్ధ ప్రవక్త ఏమండి ఆ మతములోంచి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి క్రీస్తుకు ఆయన పరిశుద్ధులకు విరోధముగా ఏమండి పనిచేయడానికి వాడు రాబోతున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఏమండి మరి ఆ సాతాను యొక్క కనుసంధల్లో పనిచేయడమే కాకుండా వీరు ఒకరికొకరు సాకారం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధులకు విరోధముగా, దేవునికి విరోధముగా, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా, దేవుని నీతికి సత్యానికి విరోధముగా ఏమండి వీరు పనిచేయవారై ఉన్నారు. వీరు ఎవరంటే సాతాను యొక్క ప్రతినిధులుగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఏమండి మరి ఈ యొక్క మరి సాతాను కానీ వాని యొక్క ప్రతినిధులుగా పనిచేసేటటువంటి క్రీస్తు విరోధి కానీ అబద్ధ ప్రవక్త వీరు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి నిత్యము మండుచుండే అగ్ని గంధకముల్లో దేవుని ద్వారా వీరు పడవేయబడి శిక్షించబడతారు. వీరిని ఫాలో అయ్యేవారు, వీరిని అనుసరించేవారు కూడా ఆ నిత్య నరకాగ్ని గుండములో శిక్షించబడతారని ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 25వ అధ్యాయం 41లో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యెహోవా నేను మతము అని ఆయన అనలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే దేవుడు నేను మతము అని అనలేనట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు నా మతములోనికి రండి అని ఆయన పిలవలేదు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుడు తనను గూర్చి ఏమన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆదికాండం 17వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను అని ఆయన అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 3వ అధ్యాయం 14లో ఆయన ఏమన్నారంటే నేను ఉన్నవాడను అని ఆయన అన్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఉన్నవాడనను ఏమండి అనువాడనై ఉన్నాను అన్నట్లు మనం చూస్తుంటాం. లేవ్యాకాండం 19:2లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని ఆయన అన్నట్లు అంటున్నట్లు మనం చూస్తుంటాం. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని తనను విశ్వసించిన వారికి ఏమండి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం, ఒక ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆయన అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27లో నేను యెహోవాను సర్వ
సర్వశరీరులకు దేవుడనో నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు చెప్పిన ఈ మాటల్లో ఏమండి నేను మతము అని ఆయన అనినట్లు మనకు కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే కారణం ఏమండి, మతాన్ని మనుషులు స్థాపించారు గనుక మనుషులు స్థాపించిన మతాన్ని దేవుడు నా మతము అని ఆయన అనలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అనడు. కారణం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన యథార్థముగా తన విషయమై తనను విశ్వసించే ఏమండి తన భక్తులకు తాను ఏమై ఉన్నాడో చెప్పినట్లు ఈ వాక్య వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మతానికి దేవుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధతకు దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన కాలంలో ఆ దేవుడే మానవాకారాన్ని దాల్చి యేసుక్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మత్తయి 23:15 ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఆయన ఏమన్నారంటే ఏమండి ఈ యొక్క మత సంబంధులైనటువంటి ఆ ఒక మత బోధకులను ఏమండి మత సంబంధమైనటువంటి ఏమండి ఆ మత పెద్దలను ఆయన ఖండించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి వారు ఏర్పరిచినటువంటి మతాన్ని బట్టి వారి యొక్క ఆలోచనలు వారి తలంపుల్లోంచి ఏమిటి దేవుని వైపునకు త్రిప్పవలసిన దేవుని ప్రజలను వారి వైపునకు త్రిప్పుకునేటటువంటి ఏమిటి ఆ ఒక సాతాను పక్షముగా పనిచేసే ఈ మత బోధకులను ఈ మత ఏమిటి పెద్దలను ఉద్దేశించి ప్రభు ఏమన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమిటి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని చెబుతూ ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు ఈ విధమైనటువంటి ఇగో మరి బోధలు మీరు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన మీ సొంత పద్ధతులు నేర్పుతూ ఉన్నారు. రకరకాల కట్టుబాటులు ఆచారాలను చెప్పి ఇగో మనుషుల దగ్గర మీరు గుర్తింపు పొందడానికి ఇగో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తున్నటువంటి మీ మీదకి భయంకరమైనటువంటి తీర్పు రాబోతుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో అని యేసుప్రభువు వారు సంబోధించిన ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తాను చేసినటువంటి ఏమండి మనుషులను లేక తాను చేసినటువంటి మనిషిని మతము ద్వారా ఏమండి మరి నన్ను కలుసుకోండి అని నా యొద్దకు రండి అని దేవుడు చెప్పలేదు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి అంటే మనుషులే మతము ద్వారా దేవుని కలుసుకునేందుకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మతానికి ఆధ్యాత్మికత అనేది ఒక రంగు పూయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మతం అనే ఆధ్యాత్మిక ఆ మార్గాన్ని వారి ఆలోచనలో నుండి మరి వారు ఏర్పరచుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి తనని ఏమండి మరి తెలుసుకునే వారి విషయమై కానీ ప్రియా దేవుని బిడ్డలారా తనను ఏమండి కలుసుకునే వారి విషయమై కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం చెప్పారంటే తనను కలుసుకునేవారు ఏమండి ఎలా కలుసుకోవాలి, తనను తెలుసుకునేవారు ఎలా తెలుసుకోవాలంటే విశ్వాసము ద్వారా అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మతానికి దేవుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసానికి దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మతము ద్వారా దేవుని చేరుకోలేం. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. విశ్వాసము ద్వారానే దేవుని మనం చేరుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చేటటువంటి నిత్యత్వాన్ని మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఇదే విషయాన్ని ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 6 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాలు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఏమండి విశ్వాసము అనేటటువంటి మాట మనకి పదే పదే కనబడుతూ ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా అంటే దేవుణ్ణి ఏమండి కలుసుకునేవారు, దేవుని తెలుసుకునేవారు, దేవుని విశ్వసించేవారు, దేవుడిచ్చే పరసంబంధమైన యహ సంబంధమైన ఆశీర్వాదాలు పొందగోరు వారు అది విశ్వాసము ద్వారానే ఏమండి ఆయన్ని మనం చూడగలం, ఆయన కలుసుకోగలం, ఆయన ఇచ్చే నిత్యత్వాన్ని ఇహ ఏమండి మరి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనము మన కుటుంబాలు పొందగలమని ఏమండి మరి దేవుడు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినటువంటి అంటే విశ్వాసముకు సంబంధించిన ఈ విషయాలు మరొకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 40లో ఉన్నటువంటి మాటలు నేను మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు
నా యందు విశ్వాసముంచు ప్రతివాడునో ఏమండి మరి ఎన్నటికిని చనిపోడు అని యేసుప్రభు వారు ప్రియా దేవుని బిడ్డలారా మార్తాతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మార్తాతో ఆయన ఇంకొక మాట అంటారు. ఏమంటారంటే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, నేను మతము ద్వారా నేను కార్యాలు చేస్తానని ఆయన చెప్పట్లేదు. మతము ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయని ఆయన చెప్పట్లేదు. విశ్వాసము ద్వారా, అంటే విశ్వాసము ద్వారా దేవుణ్ణి విశ్వసించుట ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. మహిమ సంబంధించినటువంటి పునరుద్ధానాన్ని మనం అనుభవించగలం, జీవ పునరుద్ధానాన్ని మనం పొందగలం, నిత్యత్వాన్ని దేవుని ద్వారా మనం పొందగలం. శాశ్వతం ఆయనతో ఆయన వలె జీవించే గొప్ప ఆ జీవాన్ని మనం అనుభవించగలం, చూడగలం, పొందగలమని యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో మరి మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా, మరి మతానికి ఇంకొక రంగు పూశారు. ఏటా రంగు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, గర్ వాపసి అనేటటువంటి రంగును పూశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గర్ వాపసి అనేటటువంటి ఈ యొక్క హిందీ పదాన్ని మరి వారు ఈ విధంగా మరి ఆ మతానికి హిందీ పదాన్ని వారు ఆపాదిస్తూ గర్ వాపసి అనేటటువంటి మతానికి ఒక రంగు పూసినట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గర్ వాపసి అనే ఈ హిందీ పదానికి సంబంధించిన అనేకమైన విషయాలు మనం వచ్చే వారం తెలుసుకోబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను ఫాలో అవ్వండి, ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు వినడానికి ప్రయత్నం చేయండి. మరి మనం లోకంలో ఉంటూ మరి విశ్వాసములో బలంగా లేకుండా, ప్రార్థనా జీవితం అనేది మనలో లేకుండా, అసలు దేవుని వాక్యం పట్ల సరైన ఆసక్తి శ్రద్ధ లేకుండా ఏదో మరి అటు లోకంలో బ్రతుకుతూ ఇటేదో భక్తి చేద్దాం అనుకునే వారికి ఈ లోతైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు అర్థము కావు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోతైనటువంటి విషయాలు మీకు తెలియపరచబడాలి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. కడవర దినాల్లో దేవుడు మీకు ఇచ్చిన రక్షణను మీరు కాపాడుకోవాలి. ప్రభువు వచ్చేటప్పుడు ఆ మహిమ సంబంధించినటువంటి ఆ జీవ పునరుద్ధానాన్ని పొందుకొని ఆయన ఎదుర్కొని ఆయనతో ఆయన నిత్యత్వంలో ఆయన లాంటి తరతరాలు యుగాలు మరణము లేని ఆ జీవాన్ని మీరు అనుభవించాలి, పొందాలి అంటే దేవుడు కోరే ఆత్మీయత కావాలి. ఆధ్యాత్మిక ఆ ఒక అనుభవాల ద్వారానే ఈ ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకోగలం. అంతేగాని ప్రకృతి సంబంధమైనటువంటి లోకాన్ని ప్రేమిస్తూ దేవుని విషయాలు మనం తెలుసుకోవాలంటే మనకి ఎప్పటికీ దేవుని విషయాలు అర్థము కావు. కనుక ఆధ్యాత్మిక విధానాల ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఈ వర్తమానాలను కూడా ప్రార్థనాపూర్వకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఎక్కువ ప్రార్థనలో గడపండి. ఇంకా అనేకమైన విషయాలు ప్రభు మీకు తెలియపరుస్తూ ప్రభు సేవకునిగా ఈ కడవర దినాల్లో మా ఈ ఛానళ్ళ ద్వారా మీ ముందుకు వచ్చే ఈ వర్తమానాలు మరి మిమ్మల్ని ఎంతగానో జాగ్రత్త పరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలకు దేవుడు కోరే ఆత్మీయతకు దగ్గరగా చేస్తాయి. ప్రభు ఈ కొన్ని మాటలు మన వినికిల్లో దీవించునుగాక. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, మతానికి మరొక రంగు పూశారు, అదే గర్వాపసి. దీని గురించి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. రండి, ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నెన్నో విలువైన విషయాలు మా ఈ ఛానళ్ళ ద్వారా మతానికి సంబంధించిన విషయాలను తెలియపరుస్తూ ప్రభా, ఆధ్యాత్మికత అనేది ఏటో అయా, మరి నేనే మార్గమని నీవెందుకు చెప్పి ఉన్నావో ఈ విషయాలన్నీ తెలియపరచబడాలి అంటే దానికి ముందు ఈ మతానికి సంబంధించిన విషయాలు తెలియపరచాలి. గనుక మతము అనేది ఎవరు దీన్ని నాయనా మరి ఏర్పాటు చేశారో నీ వాక్య వెలుగులోంచే క్రైస్తవ లోకానికి తెలియపరిచే ఈ మంచి భాగ్యాన్ని దేవా మా ఈ ఛానళ్ళ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రభా, అనేకులు ఈ వర్తమానాలని ఫాలో అవుతూ మరి అనేకులకు పరిచయం చేసే ఆత్మీయులుగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకొనమని దేవా, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు నిండారని మీ దీవెనలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని గణపరిచిన నీ బిడ్డలకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.